అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఉగ్రవాదులను వాళ్ళు దేశం బయటే కాదు ఉగ్రవాదులు ఉండేది, దేశం లోపల కూడా ఉన్నారు అంటారు. మరి దేశం బయట నుండి దాడి చేసే వారిని ఆర్మీ జవాన్లు ఎదుర్కొంటుంది. మరి దేశం లోపల ఉంటూ ఉగ్రవాదులను పెంచి పోషించే వాళ్ళు కొందరు ఉన్నారంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు పోషిస్తున్నారు, ఏ విధంగా పోషిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకు ఏమిటి సంబంధం అనేది కొంచెం ఆలోచించుకోండి. మరి కొందరు ఉగ్రవాదులను మనం ఎదుర్కోవాలి. దేశం లోపల ఉన్న వాళ్ళను, దేశం బయట ఉన్న వాళ్ళను ఆర్మీ జవాన్లు ఎదుర్కొంటారు. దయచేసి వాళ్ళని ఎదుర్కోండి. దేశం లోపల ఎక్కడైనా కానీ మన భారతదేశంలో ఒక ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఎక్కడున్నా కానీ, ఒక తమిళనాడు అయినా, ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితులు ఉండండి. వాళ్ళను తరిమి కొట్టాలి. మన భారతదేశంలో లేకుండా ఉగ్రవాదులను, వాళ్ళకు జాలి అనేది ఉండదు. మనం జాలి చూపిస్తాం, వాళ్ళు జాలి చూపించరు. మనం మంచితనం చూపిస్తాం, వాళ్ళు మంచిగా ఉండరు. వాళ్ళు ఒక సైకోగా మారుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ ఉగ్రవాదులను పెంచి పోషించే వాళ్ళు ఎవరు, ఎందుకు పోషిస్తున్నారు అని కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా అంటే కొందరు అంటారంట, ఉగ్రవాదులే ముస్లింలే ఉగ్రవాదులు అంటారంట. ఎలా అవుతారు? ఉగ్రవాదులు వేరు, ముస్లింలు వేరు. ఇప్పుడు నేను ఒక సామెత చెప్తా. అంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళు అంటారంట, కొంచెం గాలికి తిరుగుతూ వాళ్ళే ఇల్లు వాళ్ళేమో అని అంటారంట. ఇప్పుడు బైక్ షోరూమ్ షాపులు ఆఫీసులు అవుతాయా? ఆఫీసులు బైక్ షోరూమ్ షాపులు అవుతాయా? అలా విచ్చలవిడిగా ఒక సైకోక మూర్ఖత్వంగా ఎంతంటే అంత తీసుకుంటూ ఇలా ఈ విధంగా వీళ్ళే వాళ్ళే ఇల్లు అనుకుంటూ జనాన్ని మోసం చేస్తూ ఈ విధంగా విచ్చలవిడిగా బైకులు చేస్తున్నారు. అది చాలా మంచిది కూడా కాదు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. మీరు ఎంతంటే అంత లాగబాకండి. ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. మీరు కొంచెం తగ్గించుకోండి అని తెలియజేస్తూ, వాళ్ళే ఇల్లు కాదు, వీళ్ళే వాళ్ళు కాదు, కొంచెం ఆలోచించుకోండి. ఉగ్రవాదులు మనం ఎదుర్కోవాలి. ఇటువంటి జాలి దయ చూపిస్తే ఉగ్రవాదులు మనం చూపించకూడదు. దొరికిన వారిని దొరికినట్టుగా మట్టి పెట్టండి. ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారంటే దేశంలో పారిపోండి. ఇక్కడ ఉన్నారంటే మాత్రం చాలా పనితీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మా భారతదేశంలోనే దాదాపుగా చాలామందిని కూడా చంపివేశారు. కొంతమంది హాస్పిటల్ ఉన్నారంటున్నారు. మీకు జాలి దయ లేదా? కూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, ఎచ్చులు ఎక్కువ, పని చేయటానికి చేత కాకపోయినా ఎత్తులు ఎక్కువ. కొంచెం ఆలోచించుకోండి ఉగ్రవాదులు అని తెలియజేస్తూ, దేశం బయట ఉన్న వాళ్ళను ఆర్మీ వాళ్ళు ఎదుర్కొంటారు. దేశం లోపల ఎవరున్నా కానీ పట్టుకోండి. వాళ్ళకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు, ఆ టైం లోపల వాళ్ళు వెళ్ళిపోవాలి. కొంచెం ఆలోచించుకోండి ఆర్మీ జవాన్లు గారు తెలియజేస్తూ, మనం కూటమి ప్రభుత్వం పెద్దలు, ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మద్దతు ఇవ్వండి. ఏ పార్టీ అయినా కానీ సరే, ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళని మట్టి పెట్టి తరిమి వేసే పరిస్థితి చూడండి. మన భారతదేశం గురించి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఈ కేంద్ర పెద్దలు, మన భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళే వీళ్ళు కాదు, వీళ్ళే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మీరైనా కానీ, వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, కొంతమంది సైకోలు పేటంగాలు అంటారు. కొంచెం మారండి, మార్పు రానివ్వండి అని తెలియజేస్తూ, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా ఎండలకు ఎండుతూ కష్టపడి పని చేసుకొని
చెమట ఓదార్చి కష్టపడే వాళ్ళు పరిస్థితి అలా విధంగా ఉంటుంది. కొంచెం ఆలోచించుకోండి ఏది ఏమైనా అని తెలియజేస్తూ, వాళ్ళు వీళ్ళు కాదు, వీళ్ళు వాళ్ళు కాదు, కొంచెం తెలుసుకోండి ఏది ఏమైనా అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.